పిఠాపురం పట్టణం గోల్డ్ మార్కెట్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా ఎంతో పురాతనమైన బిల్డింగ్, అనేక వ్యాపారాలకు నిలయమైన కాంప్లెక్స్ సుమారు ఉదయం 9 గంటల సమయంలో కుప్పకూలింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో షాపులు తెరిచి లేకపోవడంతో చాలా మందికి ప్రమాదం తప్పింది. కామారెడ్డి జిల్లాలో డెంగూ వ్యాధి విజృంభిస్తుంది. జిల్లాలో డెంగూ వ్యాధితో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ గ్రామానికి చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ సుజిత్ డెంగూ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత 10 రోజుల క్రితం తీవ్ర జ్వరానికి సుజిత్ గురయ్యాడు. దీంతో తల్లిదండ్రులు స్వామి, స్వప్న జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించారు. ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తల్లిదండ్రులు తరలించారు. ఇక హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సుజిత్ మృతితో గ్రామంలో, కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుజిత్ అంత్యక్రియలు భారీ వర్షంలో నిర్వహించారు. ఇక ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా డెంగూ వ్యాధితో 7 మృతి చెందారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 6 టీవీ న్యూస్, సామాన్యుడి ఆరో ప్రాణం.